తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నిన్న కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవడంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 192 గ్రామ పంచాయతీలు, 1738 వార్డు స్థానికలకు ఎన్నికలు జరగగా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధిక్యతనైతే కొనసాగించిందని చెప్పుకోవాలి. చాలా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయకేతనాన్ని ఎగరవేశగా అటు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఊహించని పోరును కూడా తలపించేలా పూర్తి స్థాయిలో హోరాహోరీ ఫైట్ను కూడా ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇకపోతే పూర్తిగా గణాంకాల పరిధిలోకి వెళ్తే మొత్తం 7 మండలాల్లో ఈసారి ఎన్నిక జరిగింది. తొలి విడత సర్పంచ్ స్థానాలకు సంబంధించి మొత్తం 192 సర్పంచ్ స్థానాలు, 1738 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మొత్తం తొలి విడతలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమే. అందులో 19 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగితే సిపిఐ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం వార్డులు ఏకగ్రీవమైనటువంటి వార్డుల సంఖ్య 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి వార్డుల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కూడా కసరత్తు చేశారు. నిన్న ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించారు.